అంటే విధానము చెప్పేవాళ్ళు లేనంత వరకు ఏ గురుస్వామి పడితే ఆ గురుస్వామి కొత్త కొత్త పద్ధతులు పెట్టుకుంటూ వచ్చేసాం. అలాంటి విధానాలను హైందవ సాంప్రదాయాలను కాపాడుకోవాలంటే కొన్ని విధానాలు మార్చుకోవాలి. ఇంతకు ముందు కూడా వావర్ స్వామియే శరణమయ్యప్ప అని చెప్పారు. వావర్ స్వామి సేవ చేసుకున్నాడు, వచ్చి దండం పెట్టుకున్నాడు, కానీ వావర్ స్వామి మిత్రుడు అయ్యప్ప కాదు. అది కూడా చూపించబడినటువంటిది. తోపట్టి పోతుంటే ఎక్కడైనా శవం కనిపిస్తే మీరు స్నానం చేస్తున్నారో లేదో నాకైతే తెలుస్తలేదు. స్నానం చేస్తాం కదా, చేస్తామా చేయమా? చేసి శరణ్గా చదువుకుంటామా? ఇంటికి వచ్చి స్నానం చేసి శరణ్గా చదువుకుంటాం. అటువంటి దర్గాకు పోయి దర్గాను ముట్టి దండం పెట్టడం ఇంతవరకు అవసరం. కనుక అలాంటి దర్గాకు పోయేటువంటి సాంప్రదాయము, ఇరుమొయిల్లో ఆ దర్గాకు దండం పెట్టే సాంప్రదాయము అందరూ తెలిసిన పండితులందరూ కూడా చెప్తూ ఉన్నారు. ఖండించాల్సినటువంటి విషయం.